సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్లో తమ క్యాంపస్ను విస్తరించనున్నట్లు విప్రో ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ను నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో ఐటీ వృద్ధిలో విప్రో కీలక భాగస్వామిగా ఉంది. విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. కొత్త ఐటీ సెంటర్ రాబోయే 2-3 ఏళ్లలో పూర్తి కానుంది. ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతోంది. విప్రో విస్తరణ ప్రణాళికను సీఎం రేవంత్ స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అవకాశాలు సృష్టించడానికి తెలంగాణతో కలిసి పనిచేయడం ఉత్సాహంగా ఉందన్నారు విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రోను ఆహ్వానించారు. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నగేష్, ఈ రోజుతో సీఎం దావోస్ పర్యటన ముగియనుంది. ఈ రోజు మరొక కీలక అంశం విప్రో విస్తరణ కాబోతోంది హైదరాబాద్ లో. ఇది ఏ విధంగా ఐటీ ఉద్యోగులకు ప్లస్ అవబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అంటే 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే విధంగా గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ నెలకొల్పడానికి విప్రో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ లో విప్రోని మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చెప్పారు. దీనికి సంబంధించి కూడా 5,000 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కల్పిస్తామని చెప్పి సంస్థ ప్రకటించింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేద సదస్సు సందర్భంగా రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత ఈ కీలక ప్రకటనని విడుదల చేసిన పరిస్థితి. హైదరాబాద్ లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామి కూడా కానుందని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో మరింత ఉపాధి అవకాశాలు కల్పించడానికి విప్రో సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా అవసరమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్రో చైర్మన్ ప్రేమ్జీతో మాట్లాడిన సందర్భంలో పేర్కొన్నారు. కొత్త ఐటీ సెంటర్ రాబోయే 2-3 ఏళ్లలో కూడా పూర్తవడానికి ప్రభుత్వం విప్రోతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా కూడా వాళ్ళకి స్థలం కావచ్చు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం కల్పించనుంది. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ మరింత ఖ్యాతి చెందడానికి కూడా ఇది దోహదపడుతుందని చెప్పి కూడా వీళ్ళ మీటింగ్ లో అభిప్రాయపడ్డారు. విప్రో విస్తరణ ప్రణాళికను కూడా స్వాగతించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యాపారులకు అనుగుణంగా తెలంగాణ మంచి వాతావరణం కూడా ఉందని చెప్పి కూడా ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వీళ్ళ మధ్య చర్చల్లో వీళ్ళ మాటల్లో వ్యక్తమయ్యాయి. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కంపెనీలు ప్రోత్సహించేందుకు కూడా విప్రో కంపెనీ హైదరాబాద్ కు రావడం అనేది కూడా ఖచ్చితంగా అవసరమన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో కూడా విప్రో భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా శ్రీధర్ బాబు విప్రో చైర్మన్ ప్రేమ్జీతో పేర్కొన్నారు. థ్యాంక్ యూ నగేష్. ఈ రోజుతో సీఎం రేవంత్ దావోస్ పర్యటన ముగియనుంది. హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్లు విప్రో ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపనపల్లిలో రాబోయే 2-3 ఏళ్లలో ఈ క్యాంపస్ ను పూర్తి చేయనున్నట్లు తెలిపింది.